రూపాయి ఎక్కువే చేస్తుంటాడు జగన్, నో డౌట్ అందులో. కానీ అబ్బా కరెక్ట్ లెక్క వాళ్ళు చెప్పరు. అది జగన్ చెప్పేది 3.5 లక్షల కోట్లు నేను చేశానంటాడు, లేదా అతను 8 లక్షల కోట్లు చేశాడని వీళ్ళు అంటారు. వీళ్ళు చెప్పేది వాళ్ళ హయాంలో 3 లక్షల కోట్లతో కలిపి చెప్తున్నారు, వాళ్ళ హయాంలో 3.5 లక్షల కోట్లును ఇంకో 1.5 కోట్లు అడిషనల్ గా కార్పొరేషన్స్ పేరుతో తీసుకున్నారని వాళ్ళు చెప్తారు. అయితే ఫైనల్ గా వీళ్ళు ఇవాళ చెప్పిన ఫిగర్ 9.5 లక్షల కోట్లు. అంటే అప్పుడు చంద్రబాబు టైంలో 5 లక్షల కోట్లకు వీళ్ళు 4.5 తీసుకున్నట్టు, లేదా వాళ్ళు 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 5 లక్షల కోట్లు తీసుకున్నారు. కానీ బాబు గారు వచ్చే నాటికే 90,000 కోట్ల అప్పు ఉంది. రాష్ట్ర విభజన నాటికి 90,000 కోట్ల అప్పుతో బిగినాయి మనం స్టేట్. ఇవాళకి 9.5 లక్షల కోట్లకు వచ్చింది అన్నటువంటిది బాబు గారు చెప్తున్నారు. అది అబద్ధం అన్నటువంటిది మొన్నటి బడ్జెట్ లెక్కలను చూపెట్టి వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ నిజాలు చెప్పాలని ఎవరు అనుకోవట్లేదు, మేము చెప్పింది నిజమని నమ్మమని అందరికీ చెప్తున్నారు.